గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పొమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం మార్నింగ్ సెషన్లో తెలుసుకోబోయేటువంటి ప్రోడక్ట్ అటామీ న్యూట్రాసిటికల్ మిక్స్. సో ఇది ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ కాంబినేషన్ అండి. ఇందులో 14 రకాల ప్రోబయోటిక్స్ ఉన్నాయి. అట్లనే హయ్యెస్ట్గా 3 బిలియన్ ప్రోబయోటిక్స్ ఉన్నాయి. మీరు బయట మార్కెట్లో రకరకాల కంపెనీలలో ఎక్కడ చూసినా కానీ 1 బిలియన్ ప్రోబయోటిక్స్ మించి ఎక్కడా కూడా లేదు. సో రీసెంట్గా ఒక పెద్ద కంపెనీ ఇండియాలో దాదాపు 25 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కంపెనీ కూడా వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి ప్రోబయోటిక్స్ ఎంత అంటే 1 బిలియన్ అని చెప్పేసి చెప్పున్నారు. సో అట్లా అంటే మనకి దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా ఇంకా రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంది. సో ఈ ప్రోడక్ట్ తయారు చేయడానికి మన కంపెనీ యూస్ చేసినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో దాని పరంగా మనకి ఇటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ రావడం జరుగుతూ ఉంది. ఈ ప్రోడక్ట్ మనం ఎవరికైతే సజెస్ట్ చేస్తూ ఉన్నామో జస్ట్ ఒక 3-4 డేస్లోనే ఒక మంచి ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళ నుంచి తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ ప్రోడక్ట్ ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే ఈ డైజెషన్కి సంబంధించి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి మెయిన్గా ఈ ప్రోడక్ట్ మనకి బాగా ఉపయోగపడుతూ ఉంది. సో ఇందులో 60 సాచెట్స్ ఉంటాయి. ఈచ్ సాచెస్ వచ్చేసి 2.5 గ్రామ్స్ అంటే టోటల్గా 150 గ్రామ్స్ ఉంటుంది. రోజుకి ఒకటి యూస్ చేస్తే సరిపోతుంది. అట్లా కంటిన్యూగా మీరు యూస్ చేయగలిగినా కానీ 2 మంత్స్ ఈ బాక్స్ అనేది రావడానికి అవకాశం ఉంది. 4500 కాస్ట్ ఉంటుంది. అదే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3894 రూపీస్కే ఇది రావటం జరుగుతూ ఉంది. సో ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈవెన్ పిల్లలతో సహా యూజ్ చేయాల్సినటువంటి ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇది ఏంటి ఎలాగా అని చూద్దాం. సో ఆ, అసలు ఒక ప్రోబయోటిక్స్ని మనం ఏదన్నా సెలెక్ట్ చేసుకునేటప్పుడు యూజ్ చేయాలి అనుకున్నప్పుడు దాంట్లో మనం చూడాల్సింది ఏంటి అని అంటే సో ఇది మన గట్ కోసం ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ప్రోడక్ట్. మార్కెట్లో ఈవెన్ మీకు మెడికల్ షాప్లలో కూడా దొరుకుతూ ఉంటాయి. ప్రోబయోటిక్స్ ట్యాబ్లెట్స్ దొరుకుతూ ఉంటాయి. బట్ ఆ ట్యాబ్లెట్ కరగటానికే ఆల్మోస్ట్ 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. చాలా ఎక్కువ వాటర్ కూడా తాగాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనది ఏంటంటే కంప్లీట్గా పౌడర్ ఫామ్లో ఉంది. 2.5 గ్రామ్స్. మీరు ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళకైతే దీని గురించి తెలుసు. దీన్ని కట్ చేసి డైరెక్ట్గా నోట్లో వేసుకోగానే వితిన్ సెకండ్స్లో అది కరిగిపోయేసి మన సెలైవాలో కలిసి బాడీకి వంట పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రోబయోటిక్స్ అంటే స్ట్రెయిన్స్, ఎన్ని స్ట్రెయిన్స్ ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. అవి మనకి ఎటువంటి బెనిఫిట్ ఇస్తున్నాయి అనేది కూడా చూసుకోవాలి. అట్లనే డోసేజ్, ఎంత డోసేజ్ యూజ్ చేయాలి, సో ఇది యూజ్ చేయటానికి కన్వీనియంట్గా ఉందా లేదా, సో అట్లనే మెథడ్ ఆఫ్ స్టోరేజ్, దీన్ని స్టోర్ చేయటం ఎట్లాగా, దాని ఎఫిషియన్సీ ఎట్లా ఉంది, ఏ విధంగా అది పనిచేస్తూ ఉంది. కొంతమంది అయితే జస్ట్ 1 సాచెట్ యూజ్ చేసినటువంటి ఫస్ట్ సాచెట్ యూజ్ చేసినటువంటి రోజే అద్భుతమైనటువంటి బెనిఫిట్ దీని ద్వారా పొందడం అనేది జరిగింది. సో మన న్యూట్రాసిటికల్ మిక్స్లో ఉన్నటువంటి కీ హైలైట్స్ ఏంటి అని అంటే 3 బిలియన్ ప్రోబయోటిక్స్ ఉన్నాయి, విచ్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ ద మార్కెట్ అండ్ ఎంటైర్ ద ఇండస్ట్రీ అని చెప్పేసి చెప్పొచ్చు. 3 బిలియన్ ప్రోబయోటిక్స్ ఇందులో మనకి రావడం జరుగుతూ ఉంది. అది కూడా 14 టైప్స్ ఆఫ్ ప్రోబయోటిక్ స్ట్రెయిన్స్ ఇందులో ఉన్నాయి, 14 రకాలు. సో ఇది పర్టికులర్గా ఇండియాలో మాత్రమే 14 స్ట్రెయిన్స్ ఉన్నాయి. మిగిలిన కంట్రీలో కూడా ఇన్ని స్ట్రెయిన్స్ లేవు. స్పెషల్గా తయారు చేసినటువంటి ప్రోడక్ట్. ఎందుకంటే మన ఇండియన్స్ ఎక్కువ ఫుడ్ లవర్స్ ఉంటారు. పర్టికులర్గా చూస్తే మన సౌత్ ఇండియాలో ఎక్కువ మంది ఫుడ్ లవర్స్ ఉంటారు. దాని ఎఫెక్టే ఇక్కడ ఎక్కువ మందికి ఆ రౌండ్గా పొట్ట అనేది కనపడతా ఉంటుంది అనమాట. సో దానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళు ప్రాపర్గా ప్రోబయోటిక్స్ తీసుకోకపోవటం. సో వాటిని మనకి ఇక్కడ 14 రకాల ప్రోబయోటిక్ స్ట్రెయిన్స్ని మన న్యూట్రాసిటికల్ మిక్స్ అందిస్తూ ఉంది. అట్లనే దీనికి 3 టైప్స్ ఆఫ్ ప్రీబయోటిక్స్ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో దాని కారణంగా ఏదైతే ప్రోబయోటిక్స్ ఉన్నాయో అవి బాగా వర్క్ చేయడం కోసం, వాటి పనితనాన్ని పెంచడం కోసం ఈ ప్రీబయోటిక్స్ అనేది ఉపయోగపడతా ఉంటాయి. సో ఈ రెండిటి కాంబినేషన్లో అంటే ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్ కాంబినేషన్లో ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ ప్రొడక్ట్ మన న్యూట్రాసిటికల్ మిక్స్. అట్లనే ఎల్ ఎసిడోపిలస్ DDS1 అనేటువంటి స్ట్రెయిన్ కూడా ఇందులో ఉంది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. ఇంకా పోతే టెక్నాలజీ,
మన ప్రతి ప్రోడక్ట్ కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి ఆ టెక్నాలజీ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ప్రీమియం హై క్వాలిటీ టెక్నాలజీ అండ్ నెంబర్ వన్ అని చెప్పేసి చెప్పొచ్చు అండి. ప్రతి ప్రోడక్ట్ కూడా ఆ కారణంగానే మన ప్రోడక్ట్ ఈ విధంగా పబ్లిక్ అనేది లవ్ చేయటం జరుగుతూ ఉంది. సో మనం ఈజీగా బిజినెస్ చేసుకోవడానికి కూడా అవకాశాన్ని కల్పించడం జరుగుతూ ఉంది. సో ప్రోబయోటిక్స్ అంటే ఏంటి అని అంటే లైవ్ బ్యాక్టీరియా. సో మన ఏదైతే ఫుడ్ తీసుకుంటా ఉన్నామో అదంతా కూడా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అయ్యేటువంటి ఇంటెస్టైన్లో ఆల్రెడీ ఉన్నటువంటి బ్యాక్టీరియా. బట్ అది మనం ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ని బేస్ చేసుకొని దాని పనితనం కూడా ఉంటుంది. ఏ రకమైనటువంటి ఫుడ్ మనం తీసుకుంటున్నామో దాన్ని బట్టే అది రియాక్ట్ అవుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు మనకున్నటువంటి లైఫ్ స్టైల్లో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కావచ్చు, ప్రాపర్గా వాటర్ తీసుకోవడం పోకపోవడం కావచ్చు, ఫైబర్ ఫుడ్ సరిగా సరిపడా తీసుకోకపోవడం కావచ్చు, అట్లనే కోల్డ్ అంటే ప్రిజర్వేటివ్స్ ఎక్కువ తీసుకోవడం కావచ్చు, సింథటిక్ ఫుడ్ టైప్స్ ఎక్కువ తీసుకోవడం కావచ్చు. వీటన్నిటి కారణంగా ఏమవుతుందనంటే ఈ ప్రోబయోటిక్స్ అనేది వాటి పనితనం తగ్గిపోతా ఉంది. అవి మన బాడీలో లేకుండా పోతా ఉన్నాయి. సో ఆ కారణంగా దీన్ని ఇప్పుడు ఎక్స్టర్నల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కామన్గా అయితే ఇంటెస్టైన్లో ఇవి బేసిక్గా ఇవి ఉంటాయి. సో అవి మనం తీసుకున్నటువంటి ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మనం తీసుకున్నటువంటి ఫుడ్ కంప్లీట్గా డైజెస్ట్ అయ్యి ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి అన్ని ఆర్గాన్స్కి కూడా కావాల్సినటువంటి న్యూట్రిషన్ని సప్లై చేయగలుగుతుందో అప్పుడే మనం హెల్దీగా ఉంటాం. సో ఆ విధంగా అవి తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే డైజెషన్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. దాని ద్వారా ఆర్గాన్స్ పనితనం తగ్గిపోతుంది. దాని ద్వారా మనం ఎనర్జీ లెవెల్స్ అనేది కోల్పోతూ ఉంటాం. అట్లా అన్హెల్దీగా మనం ఫీల్ అవుతూ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఈ గట్ హెల్త్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో అక్కడ ఈ ప్రోబయోటిక్స్ని మనం మళ్ళీ న్యూట్రాసిటికల్ మిక్స్ ద్వారా అందిస్తూ ఉన్నాం. సో అట్లా ఇవి మన మెటబాలిక్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ఇంప్రూవ్మెంట్ కోసం బాగా ఉపయోగపడుతున్నటువంటి బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియా ఉంటేనే మనకి అరుగుదల అనేది ఉంటుంది. సో మైక్రో బ్యాక్టీరియా అండి ఇది కంప్లీట్గా. సో ఇది ఎప్పుడైతే మనం ప్రాపర్గా డైజెషన్ అవుతూ ఉందో మన ఇమ్యూనిటీ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ ఇది తగ్గిపోయింది, అరుగుదల సిస్టమ్ తగ్గిపోయింది అని అంటే మెయిన్ ఎఫెక్ట్ ఏమవుతుందనంటే ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. దాని కారణంగా రకరకాల జబ్బులు రావటానికి అవకాశం ఉంటుంది. సో మీరు చాలామంది స్కిన్ బయట బాగలేనప్పుడు బయట క్రీమ్స్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు. బట్ దానికి రూట్ కాజ్ ఏంటి అని అంటే లోపల అరుగుదల అనేది సరిగా లేకపోవటం. సో దాన్ని సరి చేసుకొని మీరు బయట స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కనుక యూజ్ చేయగలిగితే మీరు అనుకున్నటువంటి రిజల్ట్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే కడుపులో ఏదన్నా బాగలేకపోతే వెంటనే అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందని అంటే మన స్కిన్ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఉపయోగపడేదే మనకి ప్రోబయోటిక్స్. సో దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అని అంటే మన గట్ హెల్త్లో ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసి డైజెషన్ సిస్టమ్కి బాగా యూజ్ అవుతూ ఉంది. ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా దాన్ని బూస్టప్ చేయడానికి కూడా ఈ ప్రోబయోటిక్స్ అనేది మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. అట్లనే బోల్టింగ్ అంటే మన గట్ సిమ్టమ్స్ డయేరియా ఇటువంటి ప్రాబ్లమ్స్ రావటానికి కూడా ఇదే కారణం అవుతూ ఉంటుంది. ఇది తగ్గిపోయింది అని అంటే డయేరియా అటువంటి కాన్స్టిపేషన్కి కడుపులు నొప్పి రాగటం, తర్వాత ఆకలి అంటే ఆకలేస్తుంది కానీ తింటే మళ్ళీ వెంటనే ఆకలేస్తూ ఉంటుంది. వీటన్నిటికీ కూడా కారణం సో దీని యొక్క డెఫిషియన్సీ అని చెప్పేసి చెప్పొచ్చు. అట్లనే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా కారణము ఇదే అవుతూ ఉంటుంది. సో ఆ ప్రోబయోటిక్స్ని ప్రాపర్గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలి అనుకుంటే ఎవరికైనా సరే దీనికోసం పెద్ద సైన్స్ అవసరం లేదండి. మీరు యూరిన్ అంటే పాస్కి వెళ్ళినప్పుడు పాస్ పోసినప్పుడు స్మెల్ వస్తున్నా, మార్నింగ్ లేదా ఎనీ టైం మీరు మోషన్కి వెళ్ళినప్పుడు మోషన్ చేసినప్పుడు అంటే మల విసర్జన చేసినప్పుడు స్మెల్ వస్తున్నా కానీ మీకు డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పొచ్చు. అది మీ పిల్లలకు కావచ్చు, మీకు కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే సింపుల్గా ఆ విధంగా ఎవరికైతే యూరిన్ చేసినా లేదా మోషన్కి వెళ్ళినప్పుడు స్మెల్ వస్తుందో అటువంటి వాళ్ళందరూ కూడా
ఖచ్చితంగా యూజ్ చేయాల్సినటువంటి ప్రోడక్ట్ మన న్యూట్రాసిటికల్ మిక్స్. సో అటువంటి వాళ్ళు మీరు మీకు సెల్ఫ్గా ఉన్నా లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉన్నా ఒక 1 వీక్ మీరు కంటిన్యూగా దీన్ని యూజ్ చేసి చూడండి. ఆ స్మెల్ అనేది లేకుండా పోతుంది. ఈవెన్ మీకు గ్యాస్ రిలీజ్ అయినా స్మెల్ వస్తుంది అని అంటే మీకు ప్రోబయాటిక్స్ డెఫిషియన్సీ ఉంది. సో దీన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది కంటిన్యూగా తీసుకున్నప్పుడు ఒకవేళ మీకు గ్యాస్ రిలీజ్ అయినా కానీ బ్యాడ్ స్మెల్ అనేది రాదు. సో ఆ విధంగా యూరిన్లో కానీ మోషన్లో కానీ బ్యాడ్ స్మెల్ వస్తుందంటే ఖచ్చితంగా తీసుకోవాలి. అటువంటి బెనిఫిట్ని ఇది మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇందులో దాదాపు 14 రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. అందులో 7 రకాలు వచ్చేసి లాక్టోబాసిల్లస్ స్ట్రెయిన్స్ ఉన్నాయి. సో ఈ లాక్టోబాసిల్లస్ స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన అరుగుదలకి మెయిన్ పాత్ర పోషించడం అనేది జరుగుతూ ఉంది. సో వాటి గురించి ఇక్కడ ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు క్లియర్గా. అట్లానే 4 రకాల బిఫిడో బ్యాక్టీరియం ఇందులో ఉన్నాయి. సో కామన్గా ఈ బిఫిడో బ్యాక్టీరియం అనేది పిల్లల్లో ఉంటుంది. సో తల్లి పాలల్లో కూడా ఇది ఉంటుంది. దాని కారణంగా పిల్లలకి మోషన్ అనేది కలర్ వేరుగా ఉంటుంది, స్మెల్ వేరుగా ఉంటుంది. వాళ్ళకి అంటే ఇనిషియల్గా కొత్తగా ఆ, పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో డైజెషన్ సిస్టమ్ అనేది వేరేగా ఉంటుంది. ఎప్పుడైతే మనం అన్నప్రాసనం చేసి బయట నుంచి ఫుడ్ ఇవ్వటం అనేది అంటే తల్లి పాలు కాకుండా వేరే ఫుడ్ ఇవ్వటం అనేది స్టార్ట్ చేస్తామో అప్పుడు అప్పుడు వాళ్ళకి లాక్టోబాసిల్లస్ అనేది అవసరం ఉంటుంది. సో అది వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా ఇంటెస్టైన్లో కొంతవరకు డెవలప్ అవుతూ ఉంటుంది. బట్ ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే అది అది కూడా ప్రాపర్గా డెవలప్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా బిఫిడో బ్యాక్టీరియం అనేది ఒక 4 స్టెయిన్స్ ఉన్నాయి. అట్లనే స్ట్రెప్టోకోకస్ ఒక స్ట్రెయిన్ ఉంది. సో ఇది మన రెసిస్టెంట్ పర్టికులర్లీ రెసిస్టెంట్ హై టెంపరేచర్ అండ్ ఎసిడిక్ ఎన్విరాన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని ఇంప్రూవ్ చేయడానికి మన ఇమ్యూనిటీ ఫంక్షన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంప్రూవ్ చేయడానికి ఈ స్ట్రెయిన్ అనేది మనకి ఉపయోగపడతా ఉంది. సో అట్లనే ప్రీబయోటిక్స్ అంటే ఏంటి అని అంటే ఈ ప్రీబయోటిక్స్ అనేది ప్రోబయోటిక్స్ పని చేయడానికి ఫుడ్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ప్రీబయోటిక్స్ ఆర్ ఫుడ్ టు బెనిఫిషియల్ microbes that positively impact the gut environment for an overall health benefit. సో ఏదైతే మనం ప్రోబయోటిక్స్ తీసుకుంటున్నామో అది ప్రాపర్గా బాడీలో వర్క్ చేయాలి అంటే ప్రీబయోటిక్స్ కూడా ఉండాలి. సో ఈ ప్రీబయోటిక్స్ దానికి ఫుడ్ అన్నమాట. సో ఇది ఉంటేనే అది పనిచేస్తుంది. సో ఇవి కూడా మనకి కాంబినేషన్గా మన న్యూట్రాసిటికల్ మిక్స్లో రావటం జరుగుతూ ఉంది. సో ఏ, ఈ రెండిటి యొక్క కాంబినేషన్ మనం హెల్దీ గట్ని మెయింటైన్ చేయడానికి, సో ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి, సో ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా లేకుండా డైజెషన్ సిస్టమ్ని కరెక్ట్గా ఉంచుకోవడానికి ఇవి ఉపయోగపడతా ఉన్నాయి. సో ఇది అవి కూడా ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. అట్లనే 3 టైప్స్ ఆఫ్ ప్రీబయోటిక్స్ ఇందులో ఉన్నాయి. ఒకటి ఇన్లిన్, ఇంకొకటి సిన్ఫిడియా ఏజీ, ఇంకొకటి విటా ఫైబర్. సో ఇవి ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అని చెప్పేసి చెప్పొచ్చండి. సో అటామీ న్యూట్రాసిటికల్ మిక్స్లో మాత్రమే ఈ 3 రకాల ప్రీబయోటిక్స్ అనేది మనకి ఇంప్రూవ్ చేయటం ఇవ్వటం జరుగుతూ ఉంది. అందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఎవరైతే హెల్దియర్ డైజెస్టివ్ సిస్టమ్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో అంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి డైజెషన్ని మెయింటైన్ చేయాలనుకుంటున్నారు అరుగుదల సిస్టమ్ని, అటువంటి వాళ్ళకి సో ఇది చాలా బాగా ఉపయోగపడటం జరుగుతూ ఉంది. సో ఇది ఈ విధంగా ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్ కాంబినేషన్గా తయారైనటువంటి ప్రోడక్ట్ అండి. ప్రోబయోటిక్స్ అంటే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా. సో ఇది మనకి బ్యాక్టీరియా డెవలప్ అవ్వడం కోసం బెనిఫిట్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ప్రీబయోటిక్స్ అంటే ఫీడ్ ద ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, దానికి కావాల్సినటువంటి దాన్ని ఫీడ్ చేయడానికి అవసరమైనటువంటి ఒక ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇంకా ఈ ఒక్కొక్క స్ట్రెయిన్ గురించి వాటి యొక్క బెనిఫిట్స్ గురించి డెప్త్గా కూడా ఇక్కడ వివరించడం జరిగింది. సో ఇదంతా కూడా కాస్త డెప్త్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకు కూడా మన న్యూట్రాసిటికల్ మిక్స్ అనేది బాగా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. అయితే మనకి షాపింగ్ మాల్లో ఉన్నటువంటి మీరు ఏ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసినా కానీ దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. మీరు షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన తర్వాత
ఇట్లా ప్రోడక్ట్ మీద కనుక క్లిక్ చేస్తే ఈ విధంగా డిస్క్రిప్షన్ ఉంటుంది కంప్లీట్గా. ఈ ప్రోడక్ట్ ఎక్కడ తయారైంది, ఇందులో దీన్ని ఎవరు యూజ్ చేయాలి, దాని ఎక్స్పైరీ డేట్ ఏంటి. ఇది 1 ఇయరే ఉంటుందండి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 1 ఇయరే ఉంటుంది. మనకి కొరియాలో మన వాళ్ళు ఆర్డర్ ఇచ్చి దాన్ని తయారు చేసి ఇండియాకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ అనేది కంప్లీట్ అయిపోతా ఉంది. సో ఇంకొక 9 మంత్స్ మాత్రమే ఉంటుంది. సో ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత కూడా యూజ్ చేయటం అంత మంచిదైతే కాదు. బట్ మన ప్రొడక్ట్స్ ఒక 1 మంత్ వరకు లేదా 2 మంత్స్ వరకు యూజ్ చేసిన సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు. కాకపోతే మీకు 100% రిజల్ట్ అనేది రాకపోవచ్చు. అందుకోసమే ఇది స్టాక్ కూడా తక్కువ ఉంటుంది, ఎక్కువగా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది. సో దీని డిమాండ్ కూడా మన ఎమోహిమ్ తర్వాత హైయెస్ట్ గా డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏంటి అని అంటే ఇండియాలో న్యూట్రాసిటికల్ మిక్స్. సో దీంతో ఎక్కువ మార్కెట్ చేయొచ్చు. చాలా మందికి ఆ ప్రాబ్లం ఉంది. సో ఇట్లా దీన్ని అందిస్తా ఉన్నారండి. ఇందులో మెయిన్ థింగ్ ఏంటి అని అంటే 14 రకాల డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షనింగ్స్ ఉన్నటువంటి లాక్టోబాసిల్లీ ఇందులో ఉంది. ఒక్క సాచెట్ తోటి మనకు కావాల్సినటువంటి పని అంతా కూడా అయిపోతుంది. ఈవెన్ దీని టేస్ట్ కూడా పిల్లలు లైక్ చేయడానికి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంది. నార్మల్ గానే దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. సో దీని యొక్క ఫంక్షనింగ్ ఏంటి అని అంటే గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయటం జరుగుతూ ఉంది. సో ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్, వాటి యొక్క బెనిఫిట్స్ అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఉన్నటువంటి కొన్ని సబ్ ఇంగ్రీడియంట్స్ కనుక మరి గమనిస్తే యాపిల్స్, బనానా అండ్ స్ట్రాబెర్రీ, వీటి యొక్క ఇంగ్రీడియంట్స్ అంటే ఇవన్నీ కూడా ఫ్రూట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వీటి ఇంగ్రీడియంట్స్ని కూడా ఇందులో యూజ్ చేయడం జరిగింది. వీటి కారణంగానే అది మంచి టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా లైక్ చేస్తారు. మీరు నోట్లో వేసుకోగానే తెలిసిపోతుంది. అట్లానే ఇందులో గింజర్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఇందులో ఉంది. దాని కారణంగా కొంచెం ఇంకొంచెం టేస్ట్గా కూడా ఉంటా ఉంది. సో దీన్ని ఎట్లా యూజ్ చేయాలి అని అంటే బెస్ట్ టైమ్ ఈజ్ బిఫోర్ బెడ్. నైట్ టైము పడుకోబోయే ముందు ఒక సాచెట్ని డైరెక్ట్గా కట్ చేసి డైరెక్ట్గా నోట్లో వేసేసుకుంటే అది ఇమీడియట్గా విత్ ఇన్ సెకండ్స్లో కరిగిపోయి సెలైవాలో కలిసిపోయేసి మనం దాన్ని మింగేసేయచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా టేస్ట్ బాగా లైక్ చేస్తారు. ఒకవేళ అట్లా డైరెక్ట్గా తీసుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే, లైక్ ఇప్పుడు కొంతమంది ఓన్లీ లిక్విడ్సే తీసుకుంటా ఉంటారు. లైక్ ఎవరైనా బెడ్ రిటర్న్ అయిన వాళ్ళు కానీ పేషెంట్లు, ఇటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళకి కావాలంటే ఒక 100 ml నార్మల్ వాటర్లో, అంటే కోల్డ్ వాటర్ కాదు, హాట్ వాటర్ కాదు, రూమ్ టెంపరేచర్ నార్మల్ వాటర్లో ఒక 100 ml వాటర్లో దీన్ని మిక్స్ చేసి గా తీసేసుకోవాలి. మళ్ళీ లేట్ చేసే కొంది ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి ఆ వాల్యూస్ అనేది తగ్గిపోతాయి. ఎప్పుడైతే వాటర్లో మనం డైల్యూట్ చేస్తామో గా వెంటనే తీసేసుకోవాలి. దీన్ని పర్టికులర్గా ఎవరికి రికమెండ్ చేస్తున్నారు అని అంటే ఎవరికైతే కరెక్ట్గా ఇంటెస్టైన్ మెయింటైన్ చేయలేకపోతున్నారో, అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంతమందికి చూస్తే ఆ, నాకు కొన్ని రకాల ఫుడ్ తీసుకుంటే వామిటింగ్ అవుతుంది, లేకపోతే మోషన్స్ అవుతాయి, ఇటువంటి ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటారు. సో అట్లా ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అటువంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ రికమెండ్ చేస్తే సో వాళ్ళకి బెనిఫిట్ అనేది బాగుంటుంది. ఇంకా కొంతమంది చూస్తే నాకు పాలు పడవు, పాలు తాగితే వామిటింగ్ వస్తుంది, సో ఇటువంటివి చెప్తా ఉంటారు. అంటే కొన్ని రకాల ఫుడ్స్ కొంతమందికి పడవు. సో వాళ్ళ డైజెషన్ ఆ విధంగా పాడైపోయి ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి దీన్ని మనం రికమెండ్ చేయొచ్చు. అట్లనే ఎవరైతే ప్రోబయోటిక్స్ బాగా టేస్టీగా తీసుకోవడానికి ఈజీగా ఉండాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి దీన్ని రికమెండ్ చేయొచ్చు. కామన్గా డాక్టర్స్ కూడా ప్రోబయోటిక్స్ కొన్ని రకాల మెడికేషన్స్లో రికమెండ్ చేస్తూ ఉంటారు. బయట మార్కెట్లో మ్యాక్సిమం ఏంటంటే క్యాప్సూల్ ఒక టాబ్లెట్ రూపంలో ఉంటాయి. వాటిని అవి స్మెల్ కూడా అదొక టైప్లో ఉంటుంది. అది డైజెస్ట్ అవ్వటానికి కూడా, అంటే కరగటానికి కూడా చాలా టైం పడుతుంది. అసలు ప్రాబ్లం ఉందే, అరుగుదల సిస్టమ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి మనం దీన్ని తీసుకుంటుంటే వాళ్ళు ఇచ్చింది కరగటానికి మళ్ళీ మన డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటేనే అది కరుగుతుంది, వంట పడుతుంది. దానివల్ల ఏంటంటే వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. అది తీసుకున్నా కానీ పెద్ద ఉపయోగం అనేది ఉండట్లేదు. సో అట్లా ఎవరైతే ఒక టేస్టీగా, ఎవరికైతే తీసుకోవడానికి ఈజీగా ఉండేటువంటి ప్రోబయోటిక్స్ని చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి దీన్ని మనం రికమెండ్ చేయొచ్చు. అట్లనే ఎవరైతే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు దీన్ని రెగ్యులర్గా యూస్ చేయొచ్చండి. ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. సో మనం ఫుడ్ ఏదైతే తింటున్నామో ఆ ఫుడ్ అంతా కూడా డైజెస్ట్ అయ్యి ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి బాడీకి వంట పట్టాలి అని అంటే ఖచ్చితంగా మనకి ప్రోబయోటిక్స్ అనేది అవసరం ఉంది. సో అట్లా ఎవరైతే ఫుడ్ బాగా ఫుడ్ను లవ్ చేస్తున్నారో, డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు మీరు కోరుకుంటా ఉన్నారో
మూడు పూట్ల కూడా ఎవరైతే కడుపు నిండా తింటా ఉన్నారో అటువంటిది మీకు వంట పట్టాలి అని అంటే, లైక్ ఇప్పుడు కొన్ని చోట్లకి వెళ్తే కొన్ని హోటల్స్లో ఒక ప్లేట్ కాస్ట్ వచ్చేసి 2000 3000 కూడా ఉంటుంది. ఒక్క పూట భోజనం 2500 3000 కూడా ఉంటాయి మీకు స్టార్ హోటల్స్ ఇటువంటి వాటిల్లో. సో అంత ఖర్చు పెట్టి ఫుడ్ తిన్నప్పుడు మన డైజెషన్ సిస్టమ్ సరిగా లేకపోతే తర్వాత ఏమవుతుంది? ఎందుకు తిన్నామా ఇంత, ఎందుకు ఇంత డబ్బులు వేస్ట్ చేసినామా అని చెప్పేసి బాధపడతా ఉంటాం. ఈవెన్ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పెట్టినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇవన్నీ కూడా తిని డైజెస్ట్ అవ్వక చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. సో అందుకే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ తర్వాత చాలా మందికి పొట్ట ఉబ్బరంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ డైజెషన్ సిస్టమ్ అనేది చెడిపోయింది. సో అటువంటి వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో హెల్దీ లైఫ్ స్టైల్ ఎవరైతే మెయింటైన్ చేయాలనుకుంటున్నారో, అంటే మీరు ఎప్పటికీ కూడా చూడటానికి మీ పొట్ట సాఫ్ట్గా గుండ్రంగా తయారయ్యే ఒక కుండలాగా కాకుండా సాఫ్ట్గా ఉండాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు దీన్ని యూస్ చేయొచ్చు. అట్లానే అన్హెల్దీ హీటింగ్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి దీన్ని రికమెండ్ చేయొచ్చు. అన్హెల్దీ హీటింగ్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎంత పడితే అంత, ఏది పడితే అది తింటా ఉంటారు. సో ఒక టైం ఉండదు, పర్టికులర్గా ఒక ఫుడ్ హ్యాబిట్స్ ఉండవు, పర్టికులర్గా కొంత క్వాంటిటీ ఉండదు, మళ్ళీ తిన్నాక వెంటనే పడుకోవటం. సో ఇటువంటివన్నీ ఉమ్, ఆ, అంటే మెయిన్ థింగ్, ఒకవేళ మేము హెల్తీగా ఉన్నాం అనుకున్నా కానీ ట్రావెలింగ్ ఎక్కువ ఎవరైతే ఎక్కువ చేస్తున్నారో, సో బయట ఫుడ్స్ ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు తింటుంటారో ట్రావెలింగ్లో, ఖచ్చితంగా మనం బయట తినాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి చోట కూడా మనం ఇంట్లో చేసుకున్న తీసుకెళ్ళాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి రేపు ఢిల్లీ వెళ్తా ఉన్నాం, ఒక 3 days ఆర్ 4 days ట్రిప్ యానివర్సరీ సందర్భంగా. మన చైర్మన్ గారు వస్తున్నారని లీడర్స్ మీటింగు, యానివర్సరీ తర్వాత ముందు చెరిష్ ద స్పిరిట్ మీటింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఆఫీస్ చూడాలని లేకపోతే ఢిల్లీ చూడాలని ఇట్లా 3 4 days ట్రిప్ పెట్టుకొని వెళ్తా ఉన్నాం. సో అటువంటప్పుడు ఈ ప్రీబయోటిక్స్ మనకి న్యూట్రాసిటికల్ మిక్స్ కనుక ఉంది అని అంటే నైట్ టైం ఒకటి తీసేసుకొని పడుకున్నాం అంటే ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఏ ఫుడ్ తిన్నా కానీ ఎక్కడ తిన్నా కానీ ఏ వెరైటీ, ఇప్పుడు నార్త్ ఇండియాకి వెళ్తా ఉన్నాం, ఇక్కడ ఫుడ్ వెరైటీస్ వేరు, అక్కడ ఫుడ్ వెరైటీస్ వేరు. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. అట్లానే అక్కడ లంచ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. లంచ్ ఏర్పాటు చేసినప్పుడు 4 5 రకాలు వెరైటీగా ఉంటాయి, వెరైటీగా ఉన్నాయి బాగున్నాయి అని చెప్పేసి ఎక్కువ తినేస్తూ ఉంటాం. సో అటువంటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలి అని అంటే న్యూట్రాసిటికల్ మిక్స్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అట్లా ఎవరైతే అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నాయో వాళ్ళకి, ఇట్లా ట్రావెలింగ్లో ఉన్న వాళ్ళకి దీన్ని మనం రికమెండ్ చేయొచ్చు. దాని డిఫరెన్స్ అనేది వాళ్ళు విత్ ఇన్ వీక్లోనే అబ్జర్వ్ చేయగలుగుతారు. అట్లనే అన్హెల్దీ బౌల్స్, కామన్గా మనం హెల్దీగా ఉన్నాము అని అంటే మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఒక గ్లాసు వామ్ వాటర్ తాగేసి 5 10 minutes ఉండంగానే మనకు మోషన్ అయిపోతుంది మనం హెల్దీగా ఉంటే. మనం అన్హెల్దీగా ఉంటే మార్నింగ్ మోషన్ కావడం కూడా కష్టంగా ఉంటుంది. సో అట్లా అన్హెల్దీ బౌల్ మూమెంట్స్ ఎవరికైతే ఉన్నాయో, సరిగా మోషన్ కావటం లేదో అటువంటి వాళ్ళకి దీన్ని రికమెండ్ చేయొచ్చు. సో చాలా మంది అంటే ఆ, ఎవరికైతే బాడీ ఎక్కువ హీట్ చేస్తూ ఉందో, ఫైబర్ ఫుడ్ తక్కువ తీసుకుంటా ఉన్నారో, వాటర్ తక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారో, ఆ, సో అటువంటి ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఈ బౌల్ మూమెంట్ అనేది కష్టంగా ఉంటుంది. కొంతమంది చూస్తే మార్నింగ్ లేచిన తర్వాత 2 3 సార్లు వాష్రూమ్కి వెళ్తే గానీ వాళ్ళకి మోషన్ అనేది కంప్లీట్గా క్లియర్ అవ్వదు. సో అటువంటి అన్హెల్దీ బౌల్ మూమెంట్స్ ఉన్న వాళ్ళకి దీన్ని రికమెండ్ చేయొచ్చు. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైతే దీన్ని యూజ్ చేస్తున్నారో కంటిన్యూగా ఒక 3 weeks కనుక యూజ్ చేయగలిగారంటే వాళ్ళ బౌల్ మూమెంట్ అనేది నార్మల్ అయిపోతుంది, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ బౌల్ మూమెంట్ సరిగా లేదు అనుకోండి, మళ్ళీ మనం బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా కానీ ఇబ్బందిగానే ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ లంచ్ చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. సో తినటానికి కూడా జంకుతూ ఉంటారు. ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉండేటువంటి వాళ్ళకు కూడా ఇటువంటి అన్హెల్దీ బౌల్ మూమెంట్ ఉంటుంది. సో అంటే ఎక్కువ కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి అరుగుదల సిస్టమ్ కూడా తగ్గిపోయి ఉంటుంది, తిన్న ఫుడ్ అనేది సరిగా డైజెస్ట్ అవ్వదు. అందుకనే రెగ్యులర్గా వాకింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఫిజికల్ యాక్టివిటీ లేదో వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే లైక్ ఇప్పుడు చాలా మంది ఎంప్లాయీస్ కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఏదైనా గవర్నమెంట్ ఆఫీసుల్లో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు. మార్నింగ్ వెళ్ళి కూర్చుంటే ఆఫ్టర్నూన్ వరకు కదలరు. మళ్ళీ లంచ్ టైంలో ఏదో అరకొరగా పావుగంట 20 నిమిషాలు తినేసి అడబుడిగా మళ్ళీ కూర్చొని మళ్ళీ ఈవినింగ్ వరకు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. ఈవెన్ వాటర్ తాగటానికి కూడా మధ్యలో లేయరు, ఎందుకంటే వాటర్ అనేది బాటిల్లో పెట్టుకొని టేబుల్ మీదనే పెట్టుకొని అక్కడే తాగేస్తూ ఉంటారు.
సో అది కూడా అన్హెల్దీ అని చెప్పేసి ఆ, నా ఎక్స్పీరియన్స్ అండి. పర్సనల్గా నేను చెప్తా ఉన్నా. సో మీరు అట్లీస్ట్ వాటర్ తాగడానికైనా సరే గంటకు ఒకసారి లేచి ఒక 10-20 అడుగులు వేసేసి వాటర్ తాగి మళ్ళీ ఒక 10-20 అడుగులు నడిచి అట్లా కూర్చోగలిగినా కానీ అది కూడా మీ బౌల్ మూమెంట్కి, మీ డైజెషన్ సిస్టమ్కి హెల్ప్ అవుతుంది. మీరు హెల్తీగా ఉండటానికి చాలా హెల్ప్ అవుతుంది. సో బాటిల్లో వాటర్ పెట్టుకొని కదలకుండా కూర్చొని అక్కడే అన్ని పనులు అయిపోవాలి ఆ విధంగా గనక ఉంటే డెఫినెట్గా పొట్ట కుండలాగా తయారవుతుంది. డైజెషన్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. దాని ద్వారా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. దాని ద్వారా ఏదో ఒక రకమైనటువంటి జబ్బులు, సీజనల్ వైజ్గా వచ్చేటువంటి జబ్బులు కావచ్చు, లేదా లైక్ ఇంటెస్టైన్ హెల్తీగా లేకపోతే సో అక్కడ బ్యాక్టీరియా ప్రాపర్గా డెవలప్ అవ్వకుండా ఫుడ్ ఎక్కువగా స్టోరేజ్ అయిపోతే అక్కడ క్యాన్సర్ కణాలు డెవలప్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఆ కారణంగానే అంటే ఎవరైతే వాటర్ తక్కువ తాగుతున్నారో, ఫైబర్ ఫుడ్ తక్కువ తీసుకుంటా ఉన్నారో, సో ఇటువంటి ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉందో అటువంటి వాళ్ళల్లో ఈ ఇంటెస్టైన్ క్యాన్సర్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. సో అట్లా అన్హెల్దీ బౌల్ మూమెంటు, అట్లా ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్న వాళ్ళు, వాటర్ తక్కువ తీసుకునే వాళ్ళు, ఫైబర్ ఫుడ్ తక్కువ తీసుకునే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ని మనం రికమెండ్ చేయొచ్చు. లాంగ్ టైం ఎక్కువ కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి బాగా వర్క్ చేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మీకు తెలిసినటువంటి సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా దీన్ని దీని కాంబినేషన్గా మన బ్లాక్ కాఫీ కనుక ఇవ్వగలిగాము అని అంటే వాళ్ళు చాలా హెల్దీగా యాక్టివ్గా 1 వీక్లోనే ఆ డిఫరెన్స్ మీకు కాల్ చేసి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ బ్లాక్ కాఫీ, బిఫోర్ బెడ్ న్యూట్రాసిటికల్ మిక్స్, ఈ రెండు కాంబినేషన్గా కనుక తీసుకుంటే మీ ఆ పొట్ట ఓవర్ సైజ్ ఏదైతే ఉందో కుండలాగా ఉందో అది కూడా మీకు తెలియకుండా స్లోగా హెల్దీగా కరిగిపోతుంది. ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉంటే అది కూడా మీకు తెలియకుండా హెల్దీగా ఆ వెయిట్ లాస్ అవడానికి కూడా ఈ టూ ప్రొడక్ట్స్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉన్నాయి. సో మీరు వెయిట్ తగ్గాలి అనుకుంటే పర్టికులర్గా ఫుడ్ మానేసి వెయిట్ తగ్గాల్సినటువంటి అవసరం లేదు, ఏదో డైట్ ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీకున్నటువంటి లైఫ్ స్టైల్కి ఈ టూ ప్రొడక్ట్స్ జస్ట్ యాడ్ చేసుకోండి. నైట్ పడుకునే ముందు న్యూట్రాసిటికల్ మిక్స్ ఒకటి, మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఎంటీ స్టమక్ తోటి ఒక బ్లాక్ కాఫీ తీసుకోవడం, వీలైతే ఒక హాఫ్ నుంచి 45 మినిట్స్ వరకు రోజు నార్మల్ వాకింగ్, ఇవి చేయగలిగితే మీరు చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు అన్హెల్దీగా ఉన్న, ఓవర్ వెయిట్ ఉన్న వాటన్నిటిని కూడా పోగొట్టుకొని హెల్దీగా తయారవడానికి కూడా ఈ ప్రోడక్ట్ అనేది ఉపయోగపడుతూ ఉంది. సో ఇప్పుడు మనకున్నటువంటి లైఫ్ స్టైల్ కంటే చాలా మంది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయట్లేదు, అట్లీస్ట్ వాకింగ్ కూడా చేయట్లేదు. వాళ్ళ వర్క్ బిజీలో ఉండేసి వాటర్ కూడా తక్కువ తీసుకుంటా ఉన్నారు, టైం టు టైం తీసుకోవడం లేదు. కొంతమంది ఏమంటున్నారంటే రోజుకు 3 లీటర్ల వాటర్ తీసుకోవాలని చెప్పేసి పొద్దున్న లేసి 1 లీటరు, మధ్యాహ్నం 1 లీటరు, సాయంత్రం 1 లీటరు ఇట్లా తీసేసుకుంటా ఉన్నారు. దట్ ఈజ్ అన్హెల్దీ అండి. మీరు వాటర్ ప్రాపర్గా తీసుకోవాలి అని అంటే ఎంటైర్ డే సిస్టమ్, డే మొత్తం కూడా మీరు అట్లీస్ట్ పర్ అవర్ ఒక గ్లాస్ అన్న వాటర్ తాగడానికి ప్రయత్నం చేయండి. సో ఒక 2-3 నెలలు అది ఫాలో అయ్యి చూడండి, ఎంత డిఫరెన్స్ వస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. మీ స్కిన్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది, మీ బౌల్ మూమెంట్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది, డైజెషన్ సిస్టంలో డిఫరెన్స్ వచ్చేస్తుంది, ఎనర్జీ లెవెల్స్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది, ఇమ్యూనిటీలో డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో మీ డే టైం మొత్తం కూడా మీరు మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు పర్ అవర్ అట్లీస్ట్ ఒక గ్లాస్ మీరు 200 ml మినిమం వాటర్ తాగలిగినా కానీ మీరు ఎన్ని గంటలకు లేస్తున్నారో ఎన్ని గంటలకు పడుకున్నారో క్యాలిక్యులేట్ చేస్తే మీరు డైలీ మోర్ దాన్ 3 లీటర్స్ వాటర్ అనేది తీసుకుంటారు. అడల్ట్స్ మీ వెయిట్ని బట్టి మీ వాటర్ కూడా తీసుకునేటువంటి కంటెంట్ ఉండాలి. 20 kgs వెయిట్ ఉన్నామంటే 1 లీటర్ తీసుకోవాలి, 40 kgs ఉన్నామంటే 2 లీటర్స్, 60 kgs ఉన్నామంటే 3 లీటర్స్, మీరు 80 kgs వెయిట్ ఉన్నారంటే 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి, మీరు 100 kgs వెయిట్ ఉన్నారంటే 5 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. ఆ విధంగా మీరు తీసుకోగలిగితే మీ ఓవర్ వెయిట్ కూడా రెడ్యూస్ అవుతుంది. సో వీలైతే ఎర్లీ మార్నింగ్ అండ్ బిఫోర్ బెడ్ వామ్ వాటర్ తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ఈ టూ ప్రొడక్ట్స్ యూస్ చేసి మీరు ఆ ఓవర్ వెయిట్ని ఎటువంటి అడిషనల్ డైట్ ఫాలో అవ్వకుండా, ఎక్స్ట్రా ప్రికాషన్స్ ఏమీ కూడా తీసుకోకుండా ఓవర్ వెయిట్ని ఈ టూ ప్రొడక్ట్స్ తోటి మనం తగ్గించుకోవచ్చు. ఈ రెండు వాడటం ద్వారా పర్సనల్గా నేను మోర్ దెన్ 10 kgs వెయిట్ అనేది తగ్గటం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ పెరగాలన్నా కానీ నో ఛాన్స్. సో ఇప్పుడు ఎక్కువ తినాలన్నా తినలేను. తర్వాత లైఫ్ స్టైల్ కంప్లీట్గా మారిపోయింది, స్కిన్లో డిఫరెన్స్ వచ్చింది,
యాక్టివ్నెస్లో డిఫరెన్స్ వచ్చింది, స్లీప్ క్వాలిటీలో డిఫరెన్స్ వచ్చింది. దాని ఎఫెక్ట్ ఏంటి అని అంటే ఆ ఓవర్ వెయిట్ తగ్గిపోవటం. సో ఈ ప్రొడక్ట్స్ వల్ల ఇమ్యూనిటీ కూడా ఇంక్రీజ్ అవ్వటం. సో నా పర్సనల్గా నేను యూస్ చేసి ఆ బెనిఫిట్ పొందాను. మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైతే దీని అవసరం ఉందో, ఎవరికి అవసరం ఉందండి, ఎవరైతే 3 పూట్ల తింటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రోడక్ట్ అవసరం ఉంది. ఎందుకనంటే ఇవాళ తీసుకునే మనం ఫుడ్లో ఫైబర్ సరిగా లేదు, వాటర్ ప్రాపర్గా లేవు, తర్వాత కోల్డ్ అంటే ప్రిజర్వేటివ్ ఫ్రిడ్జ్లో పెట్టినవి, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇటువంటివి ఎక్కువ తింటా ఉన్నాం. అట్లనే బేకరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటా ఉన్నాం. తర్వాత ఆయిల్ ఫుడ్స్, ఫ్రైలు అని చెప్పేసి ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయటం, వీటన్నిటి కారణంగా ఏమవుతుందంటే ఆ డైజెషన్ అనేది పాడైపోయేసి మనకు ఆ విధంగా స్టమక్ అనేది తయారవుతా ఉంది. సో ప్రతి ఒక్కరూ నో ఎగ్జంప్షన్. ఇంకా పిల్లలు చూస్తే ఈ లేసు, కురుకురేలు, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ తిని ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఇంటెస్టైన్లో ఈ బ్యాక్టీరియాని చంపేస్తున్నాయండి. అది పని చేయకుండా ఇవన్నీ కూడా అడ్డుపడిపోయి ఆ లోపల పొరల్లాగా ఏర్పడతా ఉన్నాయి. సో ఆ, అంటే చాలామంది పిల్లలు చాలా హై రిస్క్ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. కారణం వాళ్ళకు ఉన్నటువంటి ఈ లేస్ ఎక్కువగా తినటం. పిల్లలు ఏదో సరదాగా అడుగుతారు, మనం కూడా ఏదో తప్పించుకోవడానికి వాళ్ళ గోల పడలేక బయటికి వెళ్ళినప్పుడు పర్టికులర్గా వాటిని కొనిస్తూ ఉంటాం. సో చాలా డేంజర్ అండి. వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు కూడా అటువంటి ప్యాక్డ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, లేస్ కావచ్చు, కురుకురేలు కావచ్చు, ఆ, తర్వాత బిస్కెట్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, ప్యాక్డ్ ఫుడ్స్ చాలా సింపుల్గా వస్తాయి, 10 రూపాయలకు వచ్చేస్తుంది ప్యాకెట్. బట్ దానివల్ల వచ్చేటువంటి అనర్థాల గురించి కనుక మీరు కనుక పూర్తిగా కనుక అర్థం చేసుకోగలిగారు అని అంటే ఎవ్వరు కూడా వాటిని కొనరు, యూస్ చేయరు. అట్లనే బయట ఫుడ్స్, బయట హోటల్స్లలో ఎక్కువ ఫుడ్ పార్సిల్స్ తెప్పించుకోవటం, లేకపోతే బయట తినటం ఇటువంటివి చేస్తూ ఉంటారు. వీలైనంత వరకు ఇంట్లో ఫుడ్లే ప్రిఫర్ చేయండి. ఈ మధ్య కాలంలో చూస్తే గత 2-3 నెలలుగా చూస్తే ఫుడ్ పాయిజన్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి. మొన్న ఒక చోట అయితే 6 ఆన్ ది స్పాట్ చనిపోవడం జరిగింది తీసుకున్నటువంటి ఆ ఫుడ్ కారణంగా. సో ఎక్కడ మనకి మీరు హోటల్లో చూడండి, ఏ హోటల్కి వెళ్ళైనా సరే చూడండి మీరు, బొద్దింకలు లేకుండా ఉంటున్నాయా, ఎలికలు తిరగకుండా ఉంటున్నాయా? సో మొన్న ఒక హోటల్లో చట్నీలో కూడా ఎలికి పడింది. సో ఇటువంటివన్నీ కూడా విన్నప్పుడు జరిగినప్పుడు నిన్న ఒక మనోళ్ళు ఎవరో స్టేటస్ పెట్టున్నారు. ఈవెన్ జీలకర్ర కూడా డూప్లికేట్ చీపిరి పుల్లలతోటి జీలకర్ర లాగా తయారు చేసి దాంట్లో మిక్స్ చేసి అమ్మేస్తా ఉన్నారు. చూడండి, అంటే డబ్బు సంపాదించడం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి పాలు కల్తీ, ఎవ్రీథింగ్ కూడా మనం కెమికల్స్ బేస్డ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ యూస్ చేస్తున్నాం. ఫెర్టిలైజర్స్ విపరీతంగా యూస్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటి కారణంగా ఏమవుతుందంటే మన ఇంటెస్టైన్ అనేది డ్యామేజ్ అవుతా ఉంది. పిల్లల్లో పర్టికులర్గా లేసు ఇటువంటి వాటి వల్ల అవి లేయర్ ఫామ్ అయిపోయేసి వాళ్ళ అరుగుదల సిస్టమ్ అనేది తగ్గిపోతూ ఉంది. ఆ కారణంగానే పిల్లలకి ఎక్కువ మందికి వామిటింగ్స్ అవ్వటం, మోషన్స్ అవ్వటం అనేది ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకు కూడా మీరు ఈ ప్రోడక్ట్ని వాళ్ళ అవసరాన్ని బట్టి దానికి తగ్గ క్వాంటిటీ అనేది యూస్ చేయొచ్చు. ఆ, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే 6 ఇయర్స్ అట్లా ఉన్న వాళ్ళకి హాఫ్ సాచెట్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. పర్టికులర్గా నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడి ఆ నాన్ వెజ్ టైంలో ఎక్కువ తింటున్న వాళ్ళకి మీరు ఆ రోజు నైట్ ఈ ప్రోడక్ట్ని ఒక హాఫ్ సాచెట్ వాళ్ళకి ఇవ్వగలిగినా కానీ వాళ్ళు హెల్దీగా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ లేసు ఇటువంటి తినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. బట్ ఇది యూజ్ చేస్తే ఇంకా తినొచ్చా అనుకుంటే దానికి నేను సమాధానం కూడా చెప్పలేను. సో దాన్ని అంటే లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ప్రయత్నం చేసి ఇటువంటి ప్రొడక్ట్స్ మనం మన లైఫ్కి యాడ్ చేసుకోగలిగినప్పుడు ఏమవుతుందని అంటే ఆటోమేటిక్గా హెల్దీగా తయారవుతాం. ఒకవేళ ఇవాళ మనం అన్హెల్దీగా ఉన్నా కానీ ఇటువంటి ప్రొడక్ట్స్ని యూజ్ చేయటం మనం స్టార్ట్ చేసి అట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఆ, పొద్దున్నే నిద్ర లేకపోవటం, వామ్ వాటర్ తాగటం, తర్వాత వాష్రూమ్కి అది వెళ్ళేసి వచ్చిన తర్వాత ఎంటీ స్టమక్ తోటి బ్లాక్ కాఫీ లాంటిది తీసుకొని లేదా ఇంకొంచెం హాట్ వాటర్ తీసుకొని వాకింగ్ లాంటిది యాడ్ చేసుకోవటం, ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి. టైంకి తినాలి. తినేటువంటి క్వాంటిటీ కూడా ఎంత తింటున్నాము, ఏ టైంకి తింటున్నాము. సో ఇవన్నీ కూడా అవగాహన దృష్టిలో పెట్టుకొని ఇవాళ చాలా మంది టీవీలు చూస్తా తినేస్తా ఉన్నారు. ఏం తింటున్నారో తెలియదు, ఎంత తింటున్నారో తెలియదు. సో ఇవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ అండి. సో మీరు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అని అంటే అవగాహనతోటి తినండి. ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎక్కడ తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు.
సో ఎందుకు తింటున్నారో కూడా ఆలోచించండి. మీరు తినేటప్పుడు అది ఇది నాకు నాకు అవసరమా అనేది కనుక ఆలోచిస్తే మీకు తెలిసిపోతుంది అది తినాలా లేదా. సో చాలా మంది చాలా రకాల స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటారు. ఆ, ఎవరైనా సపోజ్ ఇంటికి వస్తారు, వాళ్ళకి ఏదన్నా స్వీట్స్ ఇటువంటి పెడితే జస్ట్ టేస్ట్ చేస్తారు తప్పితే స్వీట్ తినరు. కానీ మనకి అలవాటు ఏంది అని అంటే 2 3 స్వీట్స్ తినేస్తాం, ఎందుకంటే అవి చూడగానే తినాలనిపిస్తాయి. సో దాని ఎఫెక్ట్ ఏమవుద్దంటే తర్వాత అది ఓవర్ వెయిట్కి కారణం కావచ్చు, లేకపోతే అరుగుదల సిస్టమ్కి ప్రాబ్లం కావచ్చు, పొట్ట తయారవటం కావచ్చు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఈవెన్ మీకు జుట్టు ఊడిపోయి బట్టతల రావటానికి కూడా కారణం ఇంటెస్టైన్లోనే స్టార్ట్ అవుతుందండి. సో ఏదంటే అది ఎప్పుడు పడితే అప్పుడు తింటే లివర్ పాడవుతుంది. సో అరుగుదల సిస్టమ్ తగ్గిపోద్ది, దానివల్ల మెయిన్ ఎఫెక్ట్ జుట్టు ఊడిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి కారణం ఏంటి అని అంటే మన డైజెషన్ సిస్టమ్, గట్ హెల్త్. అది ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్ చాలా అవసరం. దానికి మన న్యూట్రాసిటికల్ మిక్స్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. సో వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. మీరు ఇవాళ హెల్దీగా ఉన్నారు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుంటే నా పర్సనల్ సజెషన్ ఏంటి అని అంటే వారానికి ఒకసారి దీన్ని యూస్ చేయండి చాలు. మీరు ట్రావెలింగ్ చేస్తున్నారంటే ట్రావెలింగ్లో ఉన్నప్పుడు డెఫినెట్గా యూస్ చేయండి. సో అంటే నిద్ర తక్కువ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ కొత్త రకాల ఫుడ్స్ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఫుడ్ మనం తింటా ఉంటాం, మన డైజెషన్ అనేది ప్రాబ్లం అవుతుంది. దీన్ని కనుక యూస్ చేశారంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఎంటైర్ ఫ్యామిలీ కూడా దీన్ని యూస్ చేయొచ్చు. ఒక బాక్స్ కొనుక్కొని అప్పుడప్పుడు ఆల్టర్నేటివ్గా దీన్ని యూస్ చేసుకున్న, లేదా లైక్ సండేస్ చాలా మంది నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నాన్ వెజ్ అన్నప్పుడు కొంచెం ఎక్కువ తింటా ఉంటారు. సో అటువంటి అప్పుడు తినటం. ఇప్పుడు ఫంక్షన్ సీజన్, పొద్దున ఒక పెళ్లి సాయంత్రం ఒక పెళ్లి అని చెప్పేసి అటెండ్ అవుతా ఉంటాం. సో ఈ ఫంక్షన్స్లో కూడా ఏం చేస్తామంటే ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం. ఏదన్నా బర్త్డే పార్టీస్కి వెళ్ళినప్పుడు కేక్ తింటాం, కేక్ కూడా అరుగుదలని తగ్గించేస్తుంది. సో అట్లా ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఫుడ్ ఒక్కసారిగా తీసుకున్నప్పుడు అందుకే మనకి పొట్ట ఉబ్బరం అనిపిస్తూ ఉంటుంది. సో అటువంటప్పుడు కనుక ఈ ప్రోడక్ట్ని కనుక తీసుకోగలిగితే, అంటే ఇది నైటే తీసుకోవాలంటే మీకు ఆ ప్రాబ్లం కనుక ఉంది అని అంటే మీరు వెంటనే కూడా ఈ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. తీసుకొని కొంచెం ఒక గ్లాసు వామ్ వాటర్ కనుక తాగగలిగారు అని అంటే విత్ ఇన్ మినిట్స్లో మీకు ఆ పొట్ట ఉబ్బరం అనేది తగ్గిపోతుంది. ఫుడ్ అంతా కూడా డైజెస్ట్ అవ్వడానికి ఇది ఇమ్మీడియట్గా కూడా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి పీవీ కూడా 22,000 పీవీ వస్తూ ఉంది. సో ఆల్టర్నేటివ్గా ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీగా యూజ్ చేయాల్సినటువంటి ప్రోడక్ట్ అండి. సో యాడ్ దిస్ ప్రోడక్ట్, బెనిఫిట్స్ తీసుకోండి, మీ ఎక్స్పీరియన్స్ని మీకు తెలిసిన వాళ్ళతోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఇదంతా కూడా రికార్డ్ చేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా ఉన్నాం. నేనైతే పర్టికులర్గా లవ్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ అండి. ఇది లేకుండా ఎప్పుడు కూడా ఉండం మేము. ట్రావెలింగ్లో అయితే మస్ట్ అండ్ షుడ్గా దీన్ని క్యారీ చేయడం జరుగుతూ ఉంది, యూస్ చేయడం జరుగుతూ ఉంది. సో మనతో పాటు ఉన్న వాళ్ళకు కూడా మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం, మన మెంబర్స్ ఎవరైనా ఉంటే. సో ఇది రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతా ఉన్నా. నా యూట్యూబ్ ఛానల్ వాసు పమిడి అని ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ కావాలనుకుంటే అందులో ఆల్రెడీ అన్నీ కూడా రికార్డ్ చేస్తున్నా. వాటిని యూస్ చేసుకొని నాలెడ్జ్ తీసుకోవడానికి, ఆ, మీ టీంకి నాలెడ్జ్ ఇవ్వడం కోసం కూడా వాటిని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.